రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ మంత్రులు బిజీగా పర్యటిస్తున్నారు. ఇక వరుసగా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా కేంద్ర మంత్రులను కలిశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపైన కేంద్ర మంత్రులతో చర్చించారు. పర్యటనలో భాగంగా తొలుత హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ తో సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు అలాగే జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలు, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపైన చర్చించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఫండింగ్ అడగామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పన్నెండు లక్షల ఎకరాలకి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో త్రాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేయబడింది. దీని కింద 90 టీఎంసీల నీళ్లు 60 రోజుల్లో లిఫ్ట్ చేసి ఉపయోగించే ప్రణాళిక ఇది. ఈ ప్రాజెక్టులో 1200 గ్రామాలకి 1200 విలేజెస్కి 6 జిల్లాల్లో మంచినీళ్ళు ఇవ్వడం, 12,30,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వడం. మరి ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా ముందుకు పోతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము. మరి ఈ ప్రాజెక్ట్కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా, అదేవిధంగా మరి మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం. అయితే ఈ ప్రాజెక్ట్కి తెలంగాణ రాష్ట్రానికి 90 టీఎంసీల ఈ నీటి కేటాయింపులు ఉన్నాయని, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో అండర్ యూటిలైజేషన్ కింద, అదేవిధంగా గోదావరి వాటర్ డైవర్షన్ కింద మరో 46 టీఎంసీలు, దీని ద్వారా 90 టీఎంసీ తెలంగాణకు ఆల్రెడీ ఉన్నాయి. ఇది పాలమూరు రంగారెడ్డి స్కీమ్లో ఉపయోగించుకునే విధంగా మీరు సిడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకేం చెప్పారంటే, ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు, కానీ ఈ ప్రాజెక్ట్కి మేము వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము. తప్పనిసరిగా ఈ స్కీమ్కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ సీఎం అలాగే మంత్రులు కూడా బిజీగా పర్యటిస్తున్నారు. ఇక వరుసగా కూడా కేంద్ర పెద్దలను అయితే కలుస్తున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి కేంద్ర మంత్రులను అలాగే అమిత్ షాను కూడా రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే 3 కేంద్ర మంత్రులను కలిశారు. మొదటగా హర్దీప్ సింగ్ పూరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, తర్వాత అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిని, ఇప్పుడు కాసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఆయన భేటీ అయ్యారు. ఇంతో పాటు సీఎం తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అయ్యారు. అదేవిధంగా పలువురు అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఈ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలంటూ వీళ్ళు రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని తర్వాత 90 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశాము.
సో 1200 గ్రామాలకు మంచినీళ్లు, 12 లక్షలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ఇందులో పేర్కొన్నారు. సో జాతీయ హోదా ఇస్తూ 60% వ్యయం కేంద్రం భరించాలని కోరారు. ఇప్పటికే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 40% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించింది. సో మిగతా 60% కేంద్రం భరించాలంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో దానికి కేంద్రము విముఖతతో ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ హోదా కల్పించాలంటూ కూడా కోరారు. సో జాతీయ హోదాకు ఇస్తుందా ఇవ్వదా అని నాకు లేదు, కానీ జాతీయ హోదాపై మాత్రం ఎలాంటి కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయం అయితే చెప్పలేదు. సో సుదీర్ఘంగా ఈ చర్చలు నడుస్తున్నాయి జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలంటూ. సో వీటన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు కేంద్ర జలశక్తి మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో మొత్తానికైతే గత చాలా 7 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుపై అటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ సంబంధించిన కేంద్ర పెద్దలను కలిసింది. అదేవిధంగా పిఎం కూడా కలిసి జాతీయ హోదాలంటూ కల్పించాలంటూ రిప్రజెంట్ ఇచ్చినప్పటికీ కేంద్రం జాతీయ హోదా ప్రకటించలేదు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. రేపు ఉదయం కూడా యూపీఎస్సీ చైర్మన్ ను కలుస్తారు. అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురిని ఇంకా కలిసి రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రితో మాత్రం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిపారు. అదే అందులో ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, ఐపీఎస్ లకు సంబంధించిన భర్తీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగింది కాబట్టి దానికి తగినట్లు ఐపీఎస్ ల సంఖ్య కూడా పెంచాలి. ప్రస్తుతం ఉన్న ఏదైతే ఉన్నారో సో సరిపోవట్లేదు, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని పెంచాలంటూ కేంద్ర హోం